కళ్ళు మూసుకొని ఒక్కసారి ఊహించుకోండి, ఒక మనిషి కాదు కాదు ఒక మహాయోధుడు చావు వస్తే బాగుండు అని ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ 5000 సంవత్సరాలుగా ఈ భూమి మీదే తిరుగుతూనే ఉన్నాడని చెబితే మీరు నమ్ముతారా? అవును, పురాణాలు చెబుతున్న ఆ యోధుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? కృష్ణుడి శాపం ఇతన్ని ఇంకా వెంటాడుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే మనం మధ్యప్రదేశ్ లోని ఆ భయంకరమైన కోటలోకి అడుగు పెట్టాల్సిందే. అదే ఆశిర్గఢ్ కోట. మధ్యప్రదేశ్ లోని బుర్హన్పూర్ కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సత్పురా పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 250 అడుగుల ఎత్తులో మేఘాలను తాకుతూ ఉంటుంది ఈ ఆశిర్గఢ్ కోట. దీనిని ఆశా అహీర్ అనే రాజు నిర్మించాడని చరిత్ర చెబుతుంది. దీన్ని ఒకప్పుడు ద కీ టు ద డెక్కన్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే ఉత్తర భారతదేశం నుండి దక్షిణానికి వెళ్లాలంటే మొఘల్స్ అయినా ఈ కోటను దాటుకునే వెళ్ళాలి. ఇది ఎంతో అద్భుతమైన, ఎవరు జయించలేని కోటగా పేరు తెచ్చుకుంది. కానీ ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ కోట ఈ రోజు ఒక మిస్టరీకి కేంద్ర బిందువు అయ్యింది. పగటిపూట పర్యాటకులతో కలకలలాడే ఈ ప్రదేశం సూర్యుడు అస్తమించగానే ఒక నిశ్శబ్ద శ్మశానంలా ఎందుకు మారిపోతుంది. ఈ కోట చుట్టుపక్కల ఉన్న ఊరి జనాలు చీకటి పడితే ఆ కోట వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఎందుకు వణికిపోతారు? ఈ భయానికి కారణం ఒక శాపం. మహాభారతంలో ఒక మహావీరుడికి పడిన శాపం. ఆ రహస్యం ఏమిటో తెలియాలంటే మనం కాలాన్ని వెనక్కి తిప్పాలి. సరిగ్గా 5000 సంవత్సరాలు వెనక్కి మహాభారత యుద్ధ సమయానికి కురుక్షేత్ర యుద్ధం. కౌరవుల వైపు పోరాడుతున్న ద్రోణాచార్యుని కుమారుడే అశ్వత్థామ. తండ్రికి తగ్గ తనయుడు. పుట్టుకతోనే నుదుటి మీద ఒక దివ్యమైన మణితో పుట్టినవాడు అశ్వత్థామ. ఆ మణి అతనికి ఆకలి, దప్పిక, అలసట, వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు అతని ప్రాణాలకు ఎవరు హాని తలపెట్టలేరు. యుద్ధంలో ద్రోణాచార్యుడికి పాండవులు మోసంతో చంపారు అనే కోపం అశ్వత్థామలో రగులుతూ ఉంటుంది. ఆ ప్రతీకార జ్వాలతో రగిలిపోయిన అశ్వత్థామ యుద్ధ నియమాలను పక్కన పెడతాడు. చీకటి పడ్డాక పాండవుల శిబిరంలోకి రహస్యంగా ప్రవేశించి నిద్రిస్తున్న ఉప పాండవులను, అంటే పాండవుల 5 కుమారులను దారుణంగా నరికేస్తాడు. అక్కడితో అతని పాపం ఆగలేదు. పాండవుల వంశాన్ని నాశనం చేయాలనే దుర్బుద్ధితో అభిమన్యుడి భార్య గర్భవతి అయిన ఉత్తర గర్భం మీదకి అత్యంత శక్తివంతమైన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. పుట్టబోయే పసిగుడ్డును కూడా చంపాలని చూసిన అశ్వత్థామ క్రూరత్వాన్ని చూసి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి రక్తం మరిగిపోయింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామను చూసి ఒక భయంకరమైన శాపం ఇస్తాడు. అశ్వత్థామ, పసికొందను చంపాలని చూసిన నీ పాపానికి నిష్కృతి లేదు. నీ నుదుటి మీద ఉన్న ఆ మణిని తీసేస్తున్నాను. అక్కడ ఏర్పడే గాయం ఎప్పటికీ మానదు. అందులోంచి రక్తం చీము కారుతూనే ఉంటుంది. ఆ నొప్పితో నువ్వు యుగాలుగా విలవిలలాడిపోతావు. నీ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరు. చావు కోసం నువ్వు బిచ్చమెత్తుకుంటావు. కానీ ఆ చావు నీ దరి చేరదు. ఈ ప్రపంచం అంతమయ్యే వరకు నువ్వు ఇలాగే ఒంటరిగా ఈ భూమి మీద నరకం అనుభవిస్తూ బ్రతికి ఉంటావు. ఆ శాపగ్రస్తుడు, ఆ చిరంజీవి, ఆ దౌర్భాగ్యుడు ఆ అశ్వత్థామే ఈ రోజుకి ఆశిర్గఢ్ కోటలో తిరుగుతున్నాడని స్థానికుల నమ్మకం. ఇప్పుడు మళ్ళీ మనం ఆశిర్గఢ్ కోటకు వద్దాం. ఈ కోటలో ఒక రహస్యమైన శివాలయం ఉంది. దాని పేరు గుప్తేశ్వర్ మహాదేవ్ మందిర్. ఇది కోటలో ఒక మూలన ఒక చిన్న గుహలో ఉంటుంది. అశ్వత్థామ పరమశివ భక్తుడు. కృష్ణుడి శాపం నుండి విముక్తి పొందడానికి, గాయం వల్ల కలుగుతున్న ఆ నరకయాతన నుండి బయటపడడానికి గత 5000 ఏళ్లుగా అశ్వత్థామ ప్రతిరోజు ఈ గుడికి వచ్చి పరమశివుడిని పూజిస్తాడని అక్కడి వాళ్ళు గట్టిగా నమ్ముతారు. మీకు ఒక విషయం తెలుసా? ప్రతిరోజు ఉదయం గుడి పూజారి వచ్చి ఆ గుప్తేశ్వర ఆలయం తలుపులు తెరిచేసరికి ఆశ్చర్యకరంగా ఆ శివలింగం మీద తాజా ఎర్రటి గులాబీలు, పసుపు కుంకుమలతో పూజ చేసి ఆనవాళ్లు ఉంటాయి. రాత్రిపూట ఆ కోట తలుపులన్నీ లాక్ చేస్తారు. చుట్టూ ఎత్తైన గోడలు, లోపలికి ఒక పిట్ట కూడా వెళ్ళనంత సెక్యూరిటీ. మరి ఎవరు లేని ఆ చీకటి కోటలో అర్ధరాత్రి ఆ శివుడికి పూజలు చేస్తుంది ఎవరు? ఆ పూలు అక్కడికి ఎలా వస్తున్నాయి? ఎవరికి తెలుసు? అంతేకాదు ఆ గుడి పక్కనే ఒక చిన్న నీటి కుంట ఉంది. ఆ ప్రాంతంలో ఎండాకాలం వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ ఎండిపోతాయి. కానీ ఆ కోటలో ఉన్న ఆ కుంటలో నీరు ఏమాత్రం ఎప్పటికీ ఎండిపోదు. అశ్వత్థామ ప్రతిరోజు ఆ కుంటలోనే స్నానం చేసి ఆ శివుడికి పూజ చేస్తాడని చెబుతారు. రాత్రి సమయంలో ఆ కోటలో ఎవరూ ఉండరు. కానీ దూరం నుండి వింటే కోట లోపల ఎవరో భారీ అడుగులు వేసుకుంటూ నడుస్తున్న శబ్దం, గుర్రాల అరుపులు, ఎవరో బాధతో మూలుగుతున్న శబ్దాలు వినిపిస్తాయట. ఇదంతా కేవలం కట్టుకథ అని మీరు అనుకోవచ్చు. కానీ బుర్హన్పూర్ చుట్టుపక్కల ఆ ప్రజలు అనుభవాలు వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒకప్పుడు ఈ కోట దగ్గర కాపలా కాసిన ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్పిన మాటలు ఇదిగో. రాత్రి 1 గంట అవుతుంది. అంతా నిశ్శబ్దం. అకస్మాత్తుగా కోట లోపల నుండి పెద్ద పెద్ద అడుగుల శబ్దం వినిపించింది. ఎవరో చాలా ఎత్తుగా ఉన్న మనిషి నడుస్తున్నట్లుంది. అతని నుదిటి నుండి రక్తం కారుతుంది. నన్ను చూసి నాకు కొంచెం పసుపు నూనె ఇస్తావా? నా తల మీద గాయం చాలా మండుతుంది అని అడిగాడట. ఆ రూపం చూసి నా గుండె ఆగినంత పనయింది. స్పృహ తప్పి పడిపోయాను. ఈ ఘటన తర్వాత ఆ గార్డు తీవ్రమైన జ్వరంతో
వారం రోజుల పాటు మంచం మీదనే ఉండిపోయాడు. ఇంకొంతమంది స్థానికులు చెప్పిన దాని ప్రకారం అడవిలో దారి తప్పి రాత్రి వేళ ఆ కోట దగ్గరకు వెళ్లిన కొందరు ఆశ్చర్యమయ్యారు, మరికొందరు పిచ్చివాళ్లుగా మారిపోయారు. అశ్వత్థామను చూసిన వారు ఎవరైనా సరే వారి మానసికంగా దెబ్బతింటారని లేదా ప్రాణాలు కోల్పోతారని అక్కడి ప్రజలు బలమైన నమ్మకం. అందుకే సాయంత్రం 5 దాటితే చాలు ఆ కోట దరిదాపుల్లోకి ఒక్క మనిషి కూడా వెళ్ళడు. ఒకసారి ఒక టీవీ ఛానల్ వారు రాత్రిపూట కెమెరాలతో ఆ గుడిలో ఏం జరుగుతుందో రికార్డ్ చేయడానికి వెళ్లారు. కానీ ఆశ్చర్యంగా కెమెరాలు అన్ని వాటంతటా అవే ఆగిపోయాయి. ఉదయం వెళ్లి చూసేసరికి మళ్ళీ ఆ శివలింగం మీద ఫ్రెష్ గా పూలు ఉన్నాయి. ఇది వారిని భయభ్రాంతులకు గురి చేసింది. సరే, స్థానికుల నమ్మకాలు పురాణాలు మాట పక్కన పెడితే సైన్స్ మరియు లాజిక్ ప్రకారం ఆలోచిద్దాం. నిజంగా ఒక మనిషి 5000 సంవత్సరాలు బ్రతకడం సాధ్యమేనా? బయాలజీ ప్రకారం ఇది అసాధ్యం. మానవ శరీరంలో కణాలు ఒక వయసు వచ్చాక నశించడం మొదలవుతాయి. ఎంతటి ఆరోగ్యవంతుడైనా 100 నుండి 120 ఏళ్లకు మించి బతకలేడు. మరి 5000 ఏళ్లు ఎలా సాధ్యం? ఇది కేవలం పురాణాల మీద ఉన్న ఒక గుడ్డి నమ్మకం అని హేతువాదులు కొట్టిపారేస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే ఆ గుడి పూజారి లేదా స్థానికులే ఈ కోటకు పర్యాటకులు రావాలి, ఇదొక మిస్టరీగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళే ఎవరికి తెలియకుండా ఒక రహస్య మార్గం ద్వారా వెళ్లి పూలు పెడుతూ ఉండొచ్చు అంటారు. ఇక రాత్రిపూట వినిపించే శబ్దాల విషయానికి వస్తే అది దట్టమైన అడవి. కోట నిర్మాణం కూడా గాలి వేగంగా వీస్తే రకరకాల శబ్దాలు వచ్చేలా ఉంటుంది. అడవి జంతువులు, గుడ్లగూబలు, గబ్బిలాలు చేసే ఆ శబ్దాలనే చూసి ప్రజలు అశ్వత్థామ అరుపులు అని భయపడుతున్నారు అని సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు. కానీ సైన్స్ దగ్గర కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఒకవేళ పూజారి పూలు పెడుతుంటే 10 అడుగుల ఎత్తులో ఉండే ఆ లాక్ చేసిన గోడలు ఎవరికి కనపడకుండా ప్రతిరోజు ఎలా దాటుతున్నాడు? ఎలాంటి కరువు వచ్చినా ఎండాకాలం మండిపోతున్న ఆ కోటలో ఉన్న నీటి కుంట ఎందుకు ఎండిపోవడం లేదు? దానికి నీటి వనరు ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది పర్యాటకులు తీసిన ఫోటోలతో సాధారణ మనిషి కన్నా రెట్టింపు సైజులో ఉన్న అడుగు జాడలు ఎలా రికార్డ్ అయ్యాయి? వీటికి సైన్స్ దగ్గర కూడా ఖచ్చితమైన సమాధానం లేదు. మహాభారతం ఒక ఇతిహాసం, అందులో ఉన్న ప్రతి పాత్ర ఒక జీవిత పాఠం. అశ్వత్థామ క్యారెక్టర్ మనకు చెప్పేది ఒకటే: కోపం, పగ, అహంకారం మనిషిని ఎంతటి దారుణమైన శిక్షకు గురి చేస్తాయో చెప్పడానికి అతనే ఒక ఉదాహరణ. ఆసిర్గఢ్ కోటలో నిజంగానే అశ్వత్థామ ఉన్నాడా? తన పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం ఆ మహాదేవుడిని ప్రతి రాత్రి వేడుకుంటున్నాడా? లేక ఇదంతా వందల ఏళ్లుగా ప్రజలు నమ్మకంలో నాటుకుపోయిన ఒక కట్టుకథ మాత్రమేనా? ఏది ఏమైనా ఆసిర్గఢ్ కోట మాత్రం తన గుండెల్లో ఎన్నో రహస్యాలను దాచుకొని ఆ రాత్రి నిశ్శబ్దంలో తనలో తాను మాట్లాడుకుంటూనే ఉంది. ఆ రహస్యం ఏమిటన్నది బహుశా ఆ కాలానికే తెలియాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.